రెండు రాష్ట్రాల్లో కూడా వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేసుకుంటే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, వరలక్ష్మి వ్రతం పూజ టైమింగ్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రపరంగా ఒక పూజ కానీ ఒక వ్రతం కానీ చేసుకునేటప్పుడు స్థిర లగ్నం ఉన్న సమయంలో చేసుకున్నట్లయితే ఆ పూజకి కానీ వ్రతానికి కానీ సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన లగ్నాలను స్థిర లగ్నాలుగా వర్ణించారు. ఆ స్థిర లగ్నాలు ఏంటంటే, మొట్టమొదటిది సింహలగ్నం, రెండవది వృశ్చిక లగ్నం, మూడవది కుంభలగ్నం. ఈ మూడు లగ్నాలను కూడా స్థిర లగ్నాలు అంటారు. ఈ స్థిర లగ్నాలు ఉన్న సమయంలో ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్లయితే ఆగస్టు 16వ తేదీ సంపూర్ణంగా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి వృధా ఖర్చులు తగ్గిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ధనం అనేది గృహంలో స్థిరంగా ఉంటుంది. ఈ స్థిర లగ్నాలు ఉన్న సమయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్థిర లగ్నం సింహలగ్నము ఉదయం 5:58 నుంచి ఉదయం 8:03 వరకు ఉంది. కాబట్టి ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే మొట్టమొదటి పూజ టైమింగ్ ఉదయం 5:58 నుంచి ఉదయం 8:03 మధ్య ప్రాంతంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రెండవ స్థిర లగ్నం వృశ్చిక లగ్నం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే మొదటి సమయంలో పూజ చేయటం వీలు కాకపోతే రెండవ సమయం అయినటువంటి వృశ్చిక లగ్నం ఏంటంటే, మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు వృశ్చిక లగ్నము స్థిర లగ్నం ఉంది. ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మొదటి పూజ టైమింగ్ చేసుకోవటం వీలు కాని వాళ్ళు రెండవ పూజ టైమింగ్ అంటే మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 2:30 మధ్యలో వృశ్చిక లగ్నం ఉన్న టైంలో తెలంగాణ రాష్ట్రంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ సమయం కూడా కుదరని వాళ్ళకి మూడవ స్థిర లగ్నం కుంభలగ్నం ఉన్న సమయం ఏంటంటే, సాయంకాలం 6:29 నుంచి రాత్రి 8:07 మధ్యలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇది మూడవ పూజ టైమింగు. ఇది కుంభలగ్నము, ఇది కూడా స్థిర లగ్నం కాబట్టి ఈ సమయం కూడా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయము మధ్యాహ్నము కుదరని మహిళామణులు సాయంకాలం 6:29 నుంచి రాత్రి 8:07 మధ్యలో కుంభలగ్నం ఉన్న సమయంలో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో పూజ టైమింగ్స్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు లగ్నాల సమయంలో చాలా తక్కువ మార్పు ఉంటుంది. ఆ సమయం కొద్దిగా మారుతుంది. ఆ సమయాన్ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పూజ టైమింగ్ అంటే సింహలగ్నం ఉన్న టైమింగు ఉదయం 5:53 నుంచి ఉదయం 7:59 మధ్యలో వరలక్ష్మి వ్రతం ప్రారంభించుకోవచ్చు. అలా ప్రారంభించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రెండవ స్థిర లగ్నం వృశ్చిక లగ్నం టైమింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే, మధ్యాహ్నం 12:16 నుంచి మధ్యాహ్నం 2:28. ఈ టైంలో వరలక్ష్మి వ్రతం ప్రారంభించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇది కూడా వీలు కాకపోతే మూడవ స్థిర లగ్నం కుంభలగ్నం ఉన్న సమయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంకాలం 6:29 నుంచి రాత్రి 8:08. ఈ టైంలో అయినా సరే వరలక్ష్మి వ్రతం ప్రారంభించుకోవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ సింహలగ్నము లేదా వృశ్చిక లగ్నము లేదా కుంభలగ్నం ఈ మూడు లగ్నాలను స్థిర లగ్నాలు అంటారు. కాబట్టి ఈ స్థిర లగ్నాలున్న సమయంలో వ్రతం ప్రారంభించుకోండి. ఈ సమయాలు
వ్రతం ప్రారంభించటానికి మాత్రమే, అంతేగాని ఆ సమయంలోనే వ్రతం పూర్తయిపోవాలన్న నియమం ఏమీ లేదు. స్థిర లగ్నం ఉన్న సమయంలో వ్రతం ప్రారంభిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ధనం అనేది సంవత్సరం మొత్తం స్థిరంగా ఉండటానికి ఈ పూజ టైమింగ్స్ విశేషంగా